క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాలు. ప్రియ స్నేహితులారా, ఈ దినం వాక్యంలోకి వెళ్ళుచుండగా చిన్న ప్రార్థనతో మనము ఈ వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువ, నీ నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. ఈ దినము వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మాట్లాడినై ఉన్న నన్ను దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మేలులతో నింపమని, ఈ వర్తమానంను ఆది నుంచి అంతం వరకు దీవించి ఆశీర్వదించమని నా ప్రభువైన యేసుక్రీస్తు అన్న నామంలో వేడుకొని ప్రార్థించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ దినము విశ్వాసముతో విజయాన్ని ఎలా సాధించాలి అని గిడియన్ గురించి ఈరోజు మనము ధ్యానిద్దాం. న్యాయాధిపతులు 7వ అధ్యాయము మొత్తము గిడియన్ గురించి మనము ధ్యానం చేద్దాం. అయితే గిడియోను ఎలా అంటే కీర్తి గడించిన వ్యక్తిగా ఇక్కడ మనము విజయాలు దేవుని పైన ఉన్న విశ్వాసముతో కీర్తి గడించిన ఒక వ్యక్తిగా మనము చూస్తాము. గిద్యోను ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వ్యాన్స్ హ్యానర్ అనే ఆయన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మీద ఈ విధంగా చెప్పారు. మోషే గురించి ఈ విధంగా ఆయన ప్రకటించారు. ఏమనంటే తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తపరిచారు. ఏమని, ఆయన విశ్వాసముతోనే జీవించిన గొప్ప వ్యక్తి మోషే. ఆయన ఏం చేశాడు? విశ్వాసము ద్వారా అదృశ్యమైనవి ఆయన కనుగొన్నాడు. అలాగే ఏవి నశించవో వాటిని వెతికాడు. అలాగే అసాధ్యమైనది ఏదో ఆయన సాధ్యపరుచుకున్నాడు. ఆయన విశ్వాసం అంత గొప్పది అని ఆయన చెప్పారు ఆయన సొంత మాటల్లో. అయితే ప్రియ స్నేహితులారా, ఈ దినము మనకు కూడా అటువంటి విశ్వాసము మనకి కావాలి, మనము కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. ఎందుకంటే గిడియోన్ పొందుకున్న విజయము అది ఏమీ సాధారణమైనది కాదు. చాలా అద్భుతమైన విజయాన్ని ఆయన మిద్యానీయుల మీద సాధించాడు. అది కేవలము విశ్వాసముతో ఆయన క్రియాశీలక పాత్ర పోషించాడు కాబట్టే దేవుడు తనకి విజయాన్ని దయచేశాడు. దేవుని పైన అపారమైన విశ్వాసంతో గిడియోను మిద్యానీయుల్ని ఓడించాడనేది మనం తెలుసుకోవాలి. ఓడించడం కాదు, విజయాన్ని సాధించాడని మనము సంతోషపడాలి. ప్రియ స్నేహితులారా, ఒక్కొక్కసారి మన విశ్వాసానికి పరీక్షలు నిజమే వస్తాయి మన జీవితంలో. అయితే జే.జీ. స్ట్రైప్ అనే ఆయన ఒకటి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, విశ్వాసం అంటే ఏమీ లేదు, ఎవరి టూత్ బ్రష్ వాళ్ళు కలిగి ఉండడమే అని అంటున్నాడు. టూత్ బ్రష్ వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదా ప్రియ స్నేహితులారా. అయితే మనకి ఎంత సురక్షితం అంటే ఎవరి టూత్ బ్రష్ వాళ్ళే వాడుకోవడం సురక్షితంగా ఉంటుంది. ఒకళ్ళది ఒకళ్ళు వాడుకోకూడదు కదా అని చెప్తున్నాడు. అలాగే విశ్వాసము కూడా మనము ఏం చేయాలి? మన వారు పితరుల విశ్వాసం గురించి మనం ఏం చేయాలి? కీర్తించవచ్చు, కొనియాడొచ్చు. కానీ వారిలాగా మన విశ్వాసాన్ని మనము అమలు చేయలేము. కానీ వారిని అనుసరించి విశ్వాసంలో మనము ముందుకు కొనసాగగలమని ఆయన చక్కగా మనకి బోధించాడు. మన పితరుల వలె విశ్వాసంలో జీవించాలి అని అనుకోవడం సంతోషకరమైన విషయమే. అదే ఎలా ఉందంటే మన జీవితాలు స్వకీయ క్రియలను బట్టి మనం ఎలా జీవిస్తున్నామో దాన్ని బట్టి మన విశ్వాసం పెంపొందించబడుతుంది అని ఆయన చెప్పాడు. కాబట్టి మన విశ్వాసము మన చేతిలో ఉంది. ఎవరి విశ్వాసానికి వారు కర్తలు. ప్రియ స్నేహితులారా, ఒకరి విశ్వాసం వల్ల ఇంకొకరికి ఏమీ మేలు కలగదని వాక్యం చెప్తుంది. చార్ల్స్ స్పర్జన్ గారు ఒకటి చెప్పారు. ఏమని చెప్పారంటే, శ్రమల కొలువులో ఉన్నప్పుడు దేవుని వాగ్దానాలు చాలా ప్రకాశవంతంగా మనకి ప్రకాశిస్తూ ఉంటాయి అని చెప్పాడు ఆయన. అర్థమైందా? కొలిమిలో ఉన్నప్పుడు అంటే బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయే, అవి ఏమో ఆడముత్యాల్లాగా మనకి మెరుస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి కదా. వాటిల్ని మనము స్వాధీనపరుచుకోవాలి.
వాటిపైన మనం హక్కుని పొందుకోవాలి. అది కేవలం విశ్వాసం ద్వారానే. హల్లెలూయా! అయితే అవన్నీ ప్రకాశవంతంగా మన జీవితాల్లో ఆ వాగ్దానాలన్నీ నెరవేరాలని మనము కోరుకోవాలి. జాన్ వెస్లీ అనే ఆయన ఒకటి చెప్పాడు. నాకు 100 మందినివ్వండి. ఎలాంటి మనుషులనంటే పాపం అంటే వారికి విపరీతమైన భయం కలగాలి. అంటే పాపాన్ని ద్వేషించి దేవుణ్ణి ప్రేమించే వారిని నాకు ఒక 100 మందినివ్వండి. అంటే గిడియోను గురించి మరి ఆయన తెలుసుకొని గిడియోను దేవుని ద్వారా ఎలా విజయాన్ని పొందుకున్నాడో 100 మంది మనుషులతో 300 మంది మిగిలారు అంతమందిలో. అయితే అందుకని ఆయన 100 అని చెప్తున్నాడు ఇక్కడ. 100 మందిని నాకు దయచేయండి. వారు పాపాన్ని ద్వేషించే వారై ఉండాలి. దేవుణ్ణి మాత్రమే ప్రేమించేవారయ్యి ఉండాలి అని చెప్పి ఏమన్నాడంటే, నేను నరక ద్వారాల్ని కదిలించేస్తా నాకు అటువంటి విశ్వాసులనిస్తే అని ఆయన ఛాలెంజింగ్‌గా చెప్పాడు. ప్రియ స్నేహితులారా, మరి దేవుడు మన విశ్వాసాన్ని కూడా అప్పుడప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటాడు. దర్శనాల ద్వారా మాట్లాడుతాడు. అలాగే మరికొన్ని సైన్స్ ఇస్తా ఉంటాడు దేవుడు. అలాగా మరి దేవుడు కొంతమందికి వాక్యంలో చూస్తే గొప్ప గొప్ప వాళ్ళతో దేవుడు మరి దర్శనపూర్వకంగా కూడా మాట్లాడారు. ఎలా అంటే ఎవరితో మాట్లాడారు? యాకోబుతో, జోసెఫ్‌తో, సొలొమోనుతో, డేనియేల్‌తో, అలాగే మరి మరియను వివాహం జోసెఫ్‌తో కూడా ఆయన మాట్లాడడం మనము చూస్తాము. అంటే విశ్వాసులైన వీరందరితో కూడా దర్శనం రూపంలో దేవుడు వారిని వారి విశ్వాసాన్ని ప్రోత్సహించడం మనం ఇక్కడ చూస్తాం ప్రియ స్నేహితులారా. అలాగే అవిశ్వాసులైన వారితో కూడా దేవుడు మాట్లాడారు. వాళ్ళెవరంటే అబీమెలెకు, నెబుకద్నెజరుతోను, జోసెఫ్‌తో పాటు ఉన్న తోటి ఖైదీలతోను, అలాగే ఫరోతోను, ఫరో భార్యతో కూడా దేవుడు ఇలా మాట్లాడాడు అని మనం వింటాము. ప్రియ స్నేహితులారా, మరి గిద్యోను అంటే కీర్తి గడించిన వ్యక్తుల లిస్టులోకి వచ్చేసాడు ఆయన. ఆయన విశ్వాసం ద్వారా మిద్యానీయుల పైన ఆయన విజయాన్ని సాధించాడు కాబట్టి గిద్యోను మరి దేవుని చేత వాడబడినవాడు, దేవుని చేత ఎన్నుకోబడిన వాడుగా మనం ఇక్కడ చూస్తాము. అసంభవమైన అంటే ఇది సంభవమా? ఇతన్ని మరి ఎలాగా అని అనుకున్న టైంలో దేవుడు ఏం చేశాడు? అతన్ని పిలిచాడు. అతను పిలిచినప్పుడు అతను ఏం చేస్తున్నాడు? అతను దాక్కున్నాడు. ఎక్కడ దాక్కున్నాడు? దేవుడితో మాట్లాడినప్పుడు అతను ఏం చేస్తున్నాడు? వాగ్దానాలను విశ్వసించే బదులు సమస్యల గురించి మాట్లాడడం లేవనెత్తాడు. ఇలా అయితే అలా అవుతుందా ప్రభువా? నువ్వు ఉంటే మాకు ఈ శ్రమలు వస్తాయా? మేము ఇలా ఉంటామా? ఇక్కడ అది ఇది అని ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు. అయితే గిద్యోను దేవునికి విధేయత చూపించడం ఎప్పుడైతే ప్రారంభించాడో అతను దేవుని కొరకు పాటుపడడము ప్రారంభించాడు. హల్లెలూయా! మరి చూడండి దేవుడు మరి గిద్యోన్ని పిలిచినప్పుడు ఏం చేశాడు? ఎక్కడున్నాడు? ఆయన ఆయిల్ ప్రెస్ దగ్గర ఉన్నాడు. ఆయన దాక్కుని ఉన్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు దాక్కుని ఉన్నాడు. అయితే దేవుని వాగ్దానాలని ఆయన విశ్వసించినప్పుడు దేవుని కొరకు పాటుపడడము ప్రారంభించాడు. మార్కు సువార్త 9:22-23 ఈ విధంగా ఉన్నాయి. అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకును సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని అతనితో చెప్పెను. ఎప్పుడైతే గిద్యోను దేవుని మాటను విన్నాడో అప్పటి నుంచి తను పని చేయడము ప్రారంభించాడు. గిడియోను దేవునికి విధేయత చూపడం ప్రారంభించినప్పుడు అతను రాత్రిపూట పని చేయడం మనం ఇక్కడ చూస్తాము 27వ వచనంలో. కాబట్టి గిద్యోను తన పనివారితో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా చెప్పినట్లు చేసినాడు. అతడు తన పితరులను కుటుంబమునకు ఆ ఊరి వారికి భయపడినందున పగలు దాన్ని చేయక రాత్రి వేళ చేసాను. అండ్ తర్వాత ఆ దేవుడు ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఇప్పుడు గిడియోనుతోనే ఉన్నాడని మన వాక్యము చూస్తాం. ప్రియ స్నేహితులారా, ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే గిడియోనులో ఉన్న పరాక్రమాన్ని ఆయన చూశాడు. ఇతను పని చేయగల శక్తిమంతుడు, ఎలాగైనా గిడియోను గొప్ప మనిషి అని ఆయన తెలుసుకొని ఆయన ఏమన్నాడంటే ఆయన సామర్థ్యాన్ని కనిపెట్టాడు. గిడియోనులో ఉన్న సామర్థ్యాన్ని చూసి అలాగే తనని ఏమని పిలిచాడో చెప్పమంటారా?
అతనిని పరాక్రమవంతుడు అని కూడా దేవుడు పిలిచాడు. అయితే దేవుడు మీలో ఉన్న సామర్థ్యాన్నే చూస్తాడు ప్రియ స్నేహితులారా. మరి ఏం చేశాడు దేవుడు? మన సామర్థ్యాన్ని బట్టే మనకి సహాయము చేస్తూ ఉంటాడు. మనకున్న సామర్థ్యాన్ని బట్టి ఎల్లవేళలా దేవుడు మనతోనే ఉంటూ ఉంటాడనేది సత్యము ప్రియ స్నేహితులారా. అయితే ఇక్కడ గిడియోను బలబలాల్ని ఏమిటో అవన్నీ దేవుడు కనిపెట్టేశాడు. దేవుడు కనిపెట్టి తన కార్యం కోసం గిడియోన్ని ఎలా వాడుకోవాలి అని ఆలోచించి ఇలాగా మరి ముందుకు కొనసాగాడు. ఎలా అంటే వాక్యం చూద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనంలో కూడా ఈ విధంగా ఉంది. ఏమని? యేసు అతని వైపు చూచి, నువ్వు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. తెలుసు దేవుడికి మన వీక్నెస్లు ఏంటో తెలిసి ఆయన ఏం చేస్తాడంటే మనలో విశ్వాసాన్ని పెంపొందించడానికి ఆయన ప్రయత్నము చేస్తాడు. ఎప్పుడైనా సరే ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన బలహీనతలను తెలుసుకుని మన అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటూ తద్వారా దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తూ ఉంటాడు అనేది సత్యము. హల్లెలూయా. మనము ఒకవేళ కలత చెందిన హృదయంతో ఉన్నట్లయితే ప్రభు శాంతిని మనం పొందుకోగలమని మనము విశ్వసించాలి. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తుంది చూడండి 24వ వచనంలో, అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. హల్లెలూయా. ఎప్పుడు మన అంతరంగాన్ని ఆయన పరిశీలిస్తూ ఉంటాడు. ప్రియ స్నేహితులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-9 వరకు ఈ విధంగా ఉంది. ఏముందంటే, ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. తర్వాత అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మెట్టుకు సహోదరులారా, మీ యోగ్యతను ఏమైనను మెప్పైనను ఉండిన ఎడలా ఏమి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, అవి ఏవి న్యాయమైనవో, ఏ పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏమి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనిడి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏమి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు అని దేవుని వాక్యము బోధిస్తుంది. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, దేవుడు అంటున్నాడు, ఆయన వాక్కు చెప్పినట్లే మనము వాక్యంలో ఆయన మనతో ఏం మాట్లాడాలో ఆ విధంగానే మనం జీవించాలి. కానీ దేవునికి అనుగుణంగానే మనం ఉండాలి. దేవుణ్ణి ధిక్కరించి మన సొంత ప్రయత్నాలు మనము చేయకూడదు. ప్రియ స్నేహితులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-9 వరకు మనం చదువుకున్నాం కదా. ఆ వాక్యం చెప్పినట్లు మనము ఆ వాక్యాన్ని అనుసరించి జీవించే అర్హతను ఇవ్వమని దేవుణ్ణి అడగాలి. ప్రియ స్నేహితులారా, ఎందుకంటే దేవుడు గిడియోనుతో తోడుగా ఉన్నాడు. నేటి దినాల్లో మన జీవితం పైన మనం పోరాటం చేయవలసి వస్తుంది. మనం కూడా జీవితం పైన విజయం సాధించాలంటే, విశ్వాసం పైన విజయం సాధించాలంటే మనము దేవుని వాక్కును వినాలి. దేవుని అనుసరించి మనం జీవించాలని లేఖనం చెప్తుంది. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, మరి న్యాయాధిపతులు 7వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది. ఎలా ఉందంటే, 32,000 మంది ఇశ్రాయేలీలు, 135,000 మంది మిద్యానీయుల్ని ఎదుర్కొంటున్నారని ఊహించుకోండి ఒకసారి. కానీ ప్రభువు తన పేరును మహిమపరచడానికి ఉపయోగించే పరిస్థితి ఏదే అని మనము కనిపెట్టాలి. దేవుడు మీ పక్షాన ఉన్నప్పుడు శత్రువు యొక్క పరిమాణం పెద్దగా ఉన్న ఆందోళన మనము చెందకూడదు. హల్లెలూయా.
కాబట్టి మీ పక్షాన ఉన్నప్పుడు శత్రువు యొక్క గొప్పదనాన్ని, లేతే సైజుని, పరిమాణాన్ని చూసి మనము ఆందోళన చెందకూడదు. కాబట్టి మిమ్మల్ని మీరే కాపాడుకోండి. అతనిపై నిజంగా ప్రమాదకరమైన శత్రువులు అంటే గిద్యోనును సైనికులు అంటే ఇక్కడ అసలు మామూలుగా శత్రువుల కన్నా మెయిన్ శత్రువు ఏంటంటే మనలో ఉన్న అవిశ్వాసమే. మరి గిద్యోని వెనకాల ఉన్న సైనికుల్లో కూడా మరి వాళ్ళకి కూడా లోన భయం ఉండొచ్చు కదా! ఏమవుతది బాబా! అంతమంది జనమున్నారు. మనం జయించగలమా వాళ్ళని? ఈ మిద్యానీయుల మీద మనం విజయం సాధించగలమా? అని అనుకోవచ్చు కదా! మరియు ఆళ్ళేంటంటే 22,000 మంది పురుషులు దేవుడేం చేశాడు ఇంటికి పంపించేసాడు మళ్ళీ. పంపించేసి తర్వాత ఒక్కొక్కసారి అతి విశ్వాసం కూడా మనకు శత్రువుగా మారిపోతుంది. ప్రియ స్నేహితులారా, దేవుడేం చేశాడు 10,000 మంది నుండి 300 వరకు మరి తగ్గించేశాడు ర్యాంక్‌ని. ఆఖరికి ఎంతమంది మిగిలారు గిద్యోనుతో? 300 మంది మాత్రమే మిగిలారు. తద్వారా సైన్యము దేవుని పైన పూర్తిగా విశ్వసించవలసి వచ్చింది. దేవుడు మీ వనరులను తీసివేసినప్పుడు అది మీ జీవితాన్ని దరిద్రం చేయడానికి కాదు ప్రియ స్నేహితులారా, మీ విశ్వాసాన్ని సుసంపన్నం చేయడానికని మనము విశ్వసించాలి. హల్లెలూయా! మరి జోషువ లాగానే గిడియోను కూడా యుద్ధానికి వెళ్ళే ముందు దేవుణ్ణి బాగా ఆరాధించేవాడు. అయితే ఎందుకంటే అతనికి తన శక్తి యొక్క మూలము తెలుసు. గిద్యోను అలాగే అతని మనుషులు విశ్వాసంతో జీవిస్తున్నందున గొప్ప మరి విజయాన్ని వారు అంటే వీళ్ళని ఓడించేసి మిద్యానీయులను ఓడించి మరి వాళ్ళ దగ్గర గొప్ప గొప్ప ఆయుధాలు కూడా లేవు ప్రియ స్నేహితులారా. పెద్ద పెద్ద ఆయుధాలు కూడా లేదు. ఏది చాలామంది మరి కొద్ది మందిని అంటే ఇంత కొద్ది మందితో ఈ విజయాన్ని ఎలా సాధించగలము అనే ఒక్కొక్కసారి ఆ విశ్వాసం కలగొచ్చు. కానీ మొదటి సమూయేలు 14, 16లో ఉన్నట్లు ఏముంది ఇక్కడ? యోనాతాను ఈ సున్నతి లేని వారు దండు కాపరుల మీదకి పోదుము రండి, యెహోవా మన కార్యము సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పాను. ఎంతమంది ఉంటేనే తక్కువ మంది ఉండనివ్వండి, ఎక్కువ మంది ఉండనివ్వండి, యెహోవా మనతో ఉంటే మనదే విజయము అని మనము విశ్వసించాలి. అలాగే గిద్యోను విశ్వసించాడు. ఒకసారి మనకి విశ్వాసానికి పరీక్షలు దేవుడు పెడుతూ ఉంటాడు. ఎలా పరీక్షలు పెట్టాడు? దేవుడు ఎప్పుడు ఉపయోగిస్తున్నాడో మనకు తెలీదు. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి జీవితంలో మరి గిద్యోను సైన్యంలో కూడా మనుషులను ఎలాగ నీరు త్రాగే విధానం ద్వారా పరీక్షించబడ్డారు వాళ్ళు. అర్థమైందా? మరి నీరు తాగినప్పుడు దేవుడు కనిపెట్టాడు ఎలా పరీక్షించాలి అనేది. అక్కడ టెస్ట్ పెట్టాడు వాళ్ళకి. ఇక్కడ చూద్దాము దేవుడు ఏం చేశాడు, ఎలాంటి పరీక్షలు పెడతా ఉంటాడు చూడండి. వారికేమో నీటి ద్వారా పరీక్షను పెట్టాడు, నీళ్ళు తాగే విధానం బట్టి. కొంతమంది చేతులతో తాగారు, కొంతమంది నోటితో తాగారు కదా. వాక్యం 6వ అధ్యాయము 7వ అధ్యాయము చదివితే మొత్తము గిడియోను గురించి మనకు చక్కని మరి దేవుని వాక్యం వల్ల బాగా తేటగా అర్థమవుతుంది. కాబట్టి నీటి ద్వారా వారు నీటి తాగే విధానం ద్వారా వారు దేవుని చేత శోధించబడ్డారు. అంటే టెస్ట్ ఆఫ్ ఫెయిత్ అనాలి దాన్ని. మరి దేవుడు విశ్వాసాన్ని పరీక్షించాడు. అయితే మరి ఆదికాండము 13వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఇలాగే ఉంది. ఏముంది? వారి కలిసి నివసించుటకు ఆ ప్రదేశమును చాలకపోయిన ఎందుకనగా వారి ఆస్తి కలిసి నివసించలేనంత విస్తారమైపోయింది. ఎవరికి? అబ్రహాంకి, లోతుకి కూడా పరీక్షలు. లోతు మరి అసమ్మతితో పరీక్షింపబడ్డాడు. ఇశ్రాయేలీయులు ఎలా పరీక్షించబడ్డారు? దాహంతో పరీక్షించబడ్డారు. దాహం కలుగుతుంది వాళ్ళకి. ఇశ్రాయేలీయులకి ఆ రోజు దాహం వేసేస్తుంది. దాహం వేసేస్తుంటే వాళ్ళు ఏం చేశారు? మోషే ఎర్ర సముద్రము నుండి జనులను చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరు. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరును. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేక పోయిరు. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమీ త్రాగుదము అని మోషే మీద సణుక్కున్నారు. అప్పుడు యెహోవాకు మొరపెట్టారు. అంతటి యెహోవా అతనికి మొర ఆలకించాడు. మరి నీళ్లు ఏం చేశాడు దేవుడు? అక్కడ వారికి కట్టడను విధిని నిర్ణయించాడు.
వాళ్ళని పరీక్షించాడు దేవుడు. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నీకు ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. ఆ తర్వాత వారు ఆ స్థలానికి ఏమని పేరు పెట్టారంటే ఏలీం వచ్చిరి. అక్కడ 12 నీటి బొగ్గులు, 70 ఈత చెట్లు ఉన్నాయి. వారు అక్కడే ఆ నీళ్ళ యొద్ద దిగిరి అని ఉంది చూడండి. తర్వాత మూడోది ఏంటి, మళ్ళీ ప్రజలు ఏం చేశారు, మళ్ళీ నీళ్లు లేక మళ్ళీ సణుగుడు గొణుగుడు. మళ్ళీ మోషేకి మళ్ళీ ఒక పరీక్ష అయిపోయింది. అంటే ఏంటి, ఇది పరీక్షలు వస్తూ ఉంటే మనము పరీక్షలకి భయపడకూడదు. ఇది చూడండి మాది సంఖ్యాకాండం 20 అధ్యాయము 1 నుంచి 13 వచనాల్లో ఉంది. అంటే దేవుడు అప్పుడు మోషేకి కంప్లైంట్ చేశారు కాబట్టి మోషే ఏం చేశాడంటే, అప్పుడు దేవుడు చెప్పాడు మోషేకి, నువ్వు కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజము అందరినీ పోగు చేసి వాళ్ళ కన్నులు ఎదుట ఏం చేయాలి, బండతో మాట్లాడా అన్నాడు. మాట్లాడి అది నీళ్ళిచ్చును. అప్పుడు మోషే చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో బండని ఇలా కొట్టగా నీళ్లు సమృద్ధిగా వస్తే సమాజంలో ఉన్నవారు పశువులు అందరూ త్రాగారు. అంటే అక్కడ నీటికి పేరేం పెట్టారంటే మేరీబా అని, జలమని పిలువబడుతుంది. మనము ఒకసారి పరీక్షలో ఫెయిల్ అయితేనే కానీ విషయం మనకు అర్థమవుదని దీని ద్వారా మనము తెలుసుకుంటాం. విశ్వాసానికి పరీక్ష ఒక్కొక్కసారి దానిలో ఫెయిల్ అవ్వకుండా మనం పాస్ అవ్వడానికి ప్రయత్నించాలి. ప్రియ స్నేహితులారా, మరి విశ్వాసపు పరీక్షలో మనము ముందుకు కొనసాగాలంటే దేవునిపైనే మనము ఆనుకోవాలి. పరీక్షలో విఫలమయ్యేంత వరకు పాఠం ఏంటో మనకు కొన్నిసార్లు మనకి తెలియదు కాబట్టి మనం నిరంతరము జాగ్రత్తగా ఉండాలి. పరీక్షలో విఫలమైతేనే కదా పాఠము మనం నేర్చుకోగలము. కాబట్టి ఎప్పుడు మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా జీవిస్తూ ఉండాలి. ఇక్కడ లేఖనము ఏం చెప్తుంది, గిదియోను కేవలం దేవుణ్ణి కలిగి ఉన్నాడు కాబట్టే ఇంత గొప్ప విజయాన్ని మిద్యానీయులపైన సాధించాడు. కేవలం దేవుణ్ణి నమ్మడం వల్లనే ఇంత సాధించాడు. ఇక విషయానికి వస్తే గిడియోను ఏంటంటే మామూలు సాధారణమైన వ్యక్తి. అసలు గిదియోని కథ ఏమిటంటే ప్రియ స్నేహితులారా, ఓఫ్రాలో మస్తకి వృక్షం క్రింద అతను కూర్చునున్నాడు. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లుగాను చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా, అంటే అప్పుడు ఒక దూత వచ్చి ఆయనతో మాట్లాడడం ఇక్కడ మనం చూస్తాము. ఎక్కడంటే మస్తకి వృక్షం కింద ఆయన ఉన్నాడు. అదే చోట అక్కడే సేమ్ అక్కడ గానుగు దగ్గరే మరలా ఓరేబుని అలాగే తర్వాత మిద్యానీయుల మరి సంతతి వారిని అధికారులను అక్కడే హతం చేయడం కూడా చూస్తాం. దేవుడు అక్కడ కొనుక్కున్నాడు, అక్కడే అంతము చేశాడు. ఈ దినము మనము ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఎలా ప్రోత్సహిస్తున్నాడంటే, మనకి పెద్ద పెద్ద సంఖ్యలో సహాయం అవసరం లేదు. ఆయన మరి కార్యాన్ని దేవుడు మన కొరకు అంటే పెట్టిన కార్యాన్ని తుదిముట్టించడానికి అది మనుషులతో కాదు, కేవలం దేవునితో మాత్రమే అది మనకి సాధ్యము. ఎంతమంది జనం ఉంటేనే ఇది మనం యుద్ధాన్ని జయించాలని కాదు, కానీ కేవలం 300 మందితో అతను యుద్ధానికి బయలుదేరాడు. వారి వెనక దేవుడు ఉన్నారు. దేవుడు మాత్రమే గిద్యోనికి సహాయం చేశాడు. తెలివిగా మరి ఆ విజయాన్ని మిద్యానీయుల పైన పొందుకున్నారు. హల్లెలూయా. ఎందుకంటే మనకి ఎప్పుడు అపవాది మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు, కృంగదీస్తూ ఉంటాడు, అపజయాన్నే చూపిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే, నేటి దినాల్లో గిడియోను 300 మందిని దేవుడు మరి గిడియోను కొరకు ఏర్పరిచాడు. వారిని దేవుడు వాడుకున్నాడు. అలాగే ఈ శత్రువు పైన విజయాన్ని సాధించే విధంగా వారిని మరి ప్రోత్సహించాడు, సహాయం చేశాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ నేటి దినాల్లో మన సంఘము కూడా ఒకటి తెలుసుకోవాలి ప్రియ స్నేహితులారా. సంఘము గొప్పగా ఉండాలి, పెద్దగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అంటే బిగ్నెస్ అనేది అంటే పెద్ద పెద్ద భవంతులు ఉండాలి. తర్వాత సంఘం ఏమో గుంపులుగా వచ్చేయాలి, ఎక్కువ సంఖ్యలో
సంఘం నిండిపోవాలి. మళ్ళీ ప్రతి ప్రోగ్రామ్‌కి ఎక్కువ బడ్జెట్ పెట్టాలి. బాగా ధనం ఖర్చు చేసి ప్రోగ్రామ్స్ చేయాలి. తర్వాత అప్పుడు ఏంటి దేవుడేమంటున్నాడు? అప్పుడు విశ్వాసానికి అసలు విషయం ఉందా అక్కడ? అని అడుగుతున్నాడు విశ్వాసం కాదక్కడ. ధన బలము, మంది మార్బలంతోనూ పనులు జరుగుతున్నాయి. అక్కడ విశ్వాసంతో ఏమీ సాగట్లేదు అని సంఘము తెలుసుకోవాలని దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు ప్రియ స్నేహితులారా. దేవుని దగ్గర నుంచి మనము బహుమానాలని గానీ, దీవెనలు గానీ పొందుకోవాలంటే అది నెంబర్‌తో కాదు సాధ్యము. అది కేవలం దేవునితోనే సాధ్యము అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడేం చేస్తాడు, ఇప్పుడు ఇటువంటి సంఘాలని చూసి, ఇటువంటి నాయకుల్ని చూసి దేవుడేమనుకుంటున్నాడు, వేరే కొత్త వారిని ఎన్నుకోవాలి నేను. గిడియోన్ని ఎలాగ పిలుచుకున్నాడో తన పని కొరకు, అలాగే లేవనెత్తుతాడు కొత్త కొత్త వారిని. ఆయన కావలసిన వారిని, పరిశుద్ధుల్ని, పవిత్రుల్ని లేపుతాడు. దేవుడి సహాయం మీద ఆధారపడి వాళ్ళని ఆయన లేపుతాడు. కానీ మనుషుల మీద, ధనం మీద, బలం మీద వారు నమ్మకం పెట్టుకున్న వారిని దేవుడు లేవనెత్తడు అని వాక్యం చెప్తుంది. చాలామంది వాళ్ళ చదువు మీద, వాళ్ళకున్న తెలివితేటల మీద, వాళ్ళకున్న జ్ఞానం మీద, వాళ్ళకున్న అధికారం మీద, పలుకుబడి మీద ప్రతీది చేసేద్దాం అని అనుకుంటారు. దేవుడు అప్పుడు వాళ్ళని విసర్జించి ఏం చేస్తాడు, గిడియోన్ లాంటి వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. నేటి సంఘము మేల్కోవాలని ఈ వాక్యం ద్వారా నేను కోరుకుంటున్నాను. ఈ విషయం ఏంటంటే, మనము అనుకుంటాం, ఈ విషయానికి నేను సరిపోతానా, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కదా, నేను ఇది సాధ్యపరచగలనా అని మనకి ఆయన ప్లాన్స్ అర్థమవ్వవు ప్రియ స్నేహితులారా. ఆయన వేసిన ప్రణాళికలు మానవులకి అస్సలు అర్థమవ్వవు. కానీ ఆయన ఇచ్చిన వాగ్దానాలను మాత్రం బాగా అర్థం చేసుకునే శక్తి విశ్వాసులైన దేవుని బిడ్డలకి ఉంది. ఎప్పుడైతే మనం ఆయన వాగ్దానాలని విశ్వసిస్తామో, విశ్వాసము ద్వారా విజయము మన జీవితంలో ప్రవేశిస్తుందని మనము నమ్ముతాము. మరి ఈ వాక్యం ద్వారా మరి గిడియోను వలె దేవుణ్ణి కలిగి మన జీవితంలో ప్రతి దానిపైన, ప్రతి సమస్య పైన, ప్రతి శోధన పైన విజయాన్ని పొందుకోవాలని, గిడియోనుకి దేవుడు 300 మందిని అంతమంది మీద మరి యుద్ధానికి పంపించి విజయాన్ని, కేవలము యేసు ప్రభువు దేవుడు మనతో ఉంటే మనం ఒంటరిగా అయినా ఏదైనా సాధించగలమని సత్యాన్ని ఈ సువార్త ద్వారా మనం తెలుసుకొని మన జీవితంలో కూడా దీన్ని అమలులో పెట్టి మరి క్రీస్తుకి విశ్వాసముతో మనము మరి ఉండి ఆయనకి నమ్మకస్తులుగా జీవించే శక్తిని మనకు దయచేయమని మరి కోరుకుంటూ, మరి ఈ వర్తమానం విన్న మీ అందరినీ దేవుడు అధికంగా దీవించాలని కోరుకుంటూ ఈ వర్తమానం చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడావు. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈ వర్తమానమును అధికంగా ఆశీర్వదించమని మరి నాకు సహాయం ఉండి నువ్వే నీ వాక్కును బయలుపరిచినందుకు వేలాది స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ నా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.